వంశీ నువ్వు ఈ సినిమా డైరెక్టర్వి, కొంచెం డైరెక్టర్లా బిహేవ్ చేయొచ్చు, స్టాండీ పట్టుకుని వస్తుంది. డైరెక్టర్ అని అక్షరం నాకు, నేను ఎన్ని గొప్ప సినిమాలు తీసినా, ఎన్ని ఆస్కార్ అవార్డులు వచ్చినా లాస్ట్కి నేను అనుదీప్ సార్ అసిస్టెంట్ డైరెక్టర్గా అని చెప్పుకొని తిరుగుతాను. వద్దురా నువ్వు డైరెక్టర్ని చెప్పు, వద్దురా నువ్వు డైరెక్టర్ని చెప్పు. నేను కొత్త రౌండ్ హైపోథెటికల్ రౌండ్ హైపోథెటికల్ రౌండ్ అంటే ఇప్పుడు అలా కూడా రాస్తున్నారు అన్నమాట. అదే అనుదీప్ సార్కి అర్థం కావాలని చెప్తున్నా. హైపోథెటికల్ రౌండ్ అంటే తెలుసు కదా, ఒకవేళ ఇట్లాంటి సిచ్యువేషన్స్ ఎదురైతే ఏం చేస్తారు అన్నట్టు. ఓకే 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 ఓకే. ఇప్పుడు మీరు ఇంకా సినిమాల్లోకి రాలేదనుకుందాం, ఇంకా డైరెక్టర్ కాలే, ఇప్పుడే ఇండస్ట్రీలోకి వెళ్దామని ఇంట్లో నుంచి ఇట్లా బయలుదేరారు. తలుపు ఎదురుగా మేము మమ్మీ డాడీ నిలబడ్డారు. రే నువ్వు ఇండస్ట్రీకి వెళ్ళాలంటే మా శవాలను దాటుకొని వెళ్ళాలి, మేము ఇంపార్టెంటా సినిమాలు ఇంపార్టెంటా చెప్పేళ్ళరా అన్నాడు. ఏం చెప్తారు? లేదు డాడీ మీరే ఇంపార్టెంట్ అని చెప్పి సినిమాలకు వచ్చేస్తాం. లేదు డాడీ మీరే ఇంపార్టెంట్ అని చెప్పి సినిమాలకు వచ్చేస్తాం. నేను ఒకటి అడుగుతా, ఇప్పుడు మీకు వంశీ మీద పిచ్చ కోపం వచ్చింది, చెప్పు తీసుకొట్టాలంత కోపం వచ్చింది, కానీ మీరు కొట్టలేరు ఎందుకంటే చెప్పులు వేసుకోరు కదా. చెప్పులు ఎందుకు వేసుకోరు అనుదీప్ మీరు? అదే కోపం రాదు కాబట్టి. ఓకే, సో నిజంగా ఎందుకు వేసుకోరు? నిజంగా ఐఎమ్ వెరీ క్యూరియస్, చాలా మంది అడుగుతున్నారు. చెప్తా త్వరలో చెప్పుల గురించి. నేను రీజన్ అయితే ఉంది. త్వరలో అంటే ఏంటా? త్వరలో అంటే ఏం కాదు. సూన్ అని. ఓకే, త్వరలో అంటే ఏం కాదు. సూన్ అని. ఓకే, ఇప్పుడు మీకు ఉరి శిక్ష పడుతుంది సార్. సో లాస్ట్ డే ఇంకో 1 hourలో ఉరి శిక్ష పడుతుంది. మీ లాస్ట్ కోరిక ఏం అడుగుతారు? ఉరి మాత్రం వేయొద్దని కాదు, అది కాకుండా వేరే ఏంది అక్కడే ఆ జైల్లోనే తీరిపోయే కోరిక? అదే నాకు నచ్చిన మనుషులందరినీ పిలిచి ఒకసారి హక్ చేసుకొని, వీళ్ళకి కూడా ఏంటి సార్ అందరం ఒకటే సార్. నేను శాలిని ఒక బ్రిడ్జ్ క్రాస్ చేస్తూ బై మిస్టేక్ కింద పడిపోబోతుంటే మీరు ఇట్లా పట్టుకుని ఇద్దరు. బ్రిడ్జ్నా మిమ్మల్ని ఇద్దరు, ఒక చేతిలో శాలిని, ఒక చేతిలో నేను ఇట్లా హ్యాంగ్ అవుతున్నాం. ఒకరిని వదిలేస్తే కానీ ఇంకొకరిని కాపాడలేరు. ఎవరిని వదిలేస్తారు, ఎవరిని కాపాడతారు? నేనే చచ్చిపోతాను ఫస్ట్. అంటే ఎట్లా ఇప్పుడు ఇట్లా వదిలేసి ఇట్లా వేసి ఇట్లా అనుదీప్ ఏం చదువుకున్నారు? అంటే ఇప్పుడు ఏం చదువుకున్నాడంటే చదువుకున్నా లేదంటే తీసుకున్న డిగ్రీ. నేను చదువుకుంది వేరు, తీసుకున్న డిగ్రీ వేరు. ఎట్లరా మీరు ఇంత లో ఐక్యూ అయితే ఎలారా మీతోటి? నాకు ఎందుకు ఒకటే డిగ్రీతో అలా ఆపేయాలనిపిస్తుంది. ఇప్పుడు అరిస్టాటిల్ ఉన్నప్పుడు అన్ని సబ్జెక్ట్స్ కలిపే ఉంటుండే, మ్యాథ్స్ సైన్స్ అట్లా లేకపోతుండే. తర్వాత మెల్లమెల్లగా సపరేట్ చేశారు అన్నింటినీ. అరిస్టాటిల్ తెలుసు కదా వంశీ నీకు? అది తెలిసిన వెంటనే ఫస్ట్ నీకే చెప్తాను సార్. ఇఫ్ యూ గెట్ అ ఛాన్స్ టు రీమేక్ అందాజ్ అప్నా అప్నా, విల్ యూ డూ ఇట్? నా ఫేవరెట్ సినిమా అది, సో చేయను రీమేక్. డార్క్ కామెడీ తన నుంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చా? డార్క్ అనేది నా నుంచి ఎక్స్పెక్ట్ చేయలేదు. ఓన్లీ లైట్, లవ్, జాయ్ అంతే. వేరే లెవెల్ కానీ వేరే లెవెల్. హాయ్ శాలిని, యూఆర్ సో బ్యూటిఫుల్. అది అవసరం లేదు. నెక్స్ట్ క్వశ్చన్, ఎంత నవ్వించినా ఎక్స్ప్రెషన్ పెట్టకుండా ఎలా ఉంటారు ఆయన? నన్ను యాక్టర్ని చేయమన్నాను నేను, కొంచెం ఒక ఆపర్చునిటీ ఇవ్వమంటే నన్ను యాంకర్ని చేశారు చూడండి. ఏది చేస్తాం సార్ నా పిక్చర్లో? ఆ మాట చాలన్నావు కదా మొన్న. మాట కాదు, సినిమా కూడా కావాలి. ఏది చేస్తాం సార్ నా పిక్చర్లో? ఆ మాట చాలన్నావు కదా మొన్న.